హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోతున్నాం అంటే 10-12 ఫిట్టింగ్ ఎట్లనో చూద్దాం. మీరు అనుకోవచ్చు 10-12 అంటే ఏంటంటే 10-12 అంటే మనం చేంజ్ ఓవర్ కాకుండా ఈ టైప్ ఫిట్ చేస్తాం. హెవీ లోడ్ అయినా సరే ఆపుతుంది. రెడ్ బ్లూ ఈ టైప్ ఇట్లా ఉంటుంది. మీరు ఎంతైనా హెవీగా వాడుకోవచ్చు. మన కేబుల్ ఫిట్ చేసుకోవడానికి 3 ఫేస్ లైన్కి ఈడ మాత్రం ఎర్తింగ్ ఫిట్ చేసుకోవాలి. ఎర్తింగ్ మేమైతే కాపర్ ప్లేట్ అయితే వేసుకున్నాం. మీరు ఏది వేసుకుంటారో కామెంట్ చేయండి. కేబుల్ ఇది. ఈ ఎంసీ బాక్స్ నుంచి ఈడ చేంజ్ ఓవర్ వస్తుంది. నేను మార్కింగ్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్, చూడండి ఈడ చేంజ్ ఓవర్ అది వస్తుంది. మేము 10-12 అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. నేను ఫీడ్ చేసుకున్న 10-12 రెడ్ ఎల్లో బ్లూ బ్లాక్ ఉంది కదా, ఆ టైపే మనం ఫీడ్ చేసుకోవాలి. కేబుల్ కట్ చేసుకొని చూడండి. ఈ వీడియోలో నేను కేబుల్ కట్ చేసుకున్నా కదా, కేబుల్ మంచిగా ఓపెన్ చేసుకొని స్లీవ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ కేబుల్ గిట్లా నేను ప్లాస్టర్ వేస్తా. మీరు ఏం వేస్తారో చూడండి, కామెంట్ చేయండి. రెడ్ ఎల్లో బ్లూ ఉంది కదా, అట్లా చూడండి. నేను వేసుకున్నా. నా దగ్గర ప్లాస్టర్ లేక నేను అన్నిటికీ ఒకటే వేసుకున్నా ప్లాస్టరు. మళ్ళీ నేను ముంగట మార్కింగ్ కోసం పెట్టుకున్నా. చూడండి ఈ టైప్ ఫిట్ చేసుకోవాలి. తర్వాత లక్స్ మెయిన్ ఇంపార్టెంట్, మనం లక్స్ కొట్టుకోవాలి. దానికి లక్స్ టైట్ ఉండాలి. మనకి లూజ్ ఉంటే మాత్రం కాలిపోయే ఛాయిసెస్ ఇట్లా ఉంటాయి. హెవీ లోడ్ పడ్డది అనుకో కాలిపోతుంది. చూడండి నేను పెట్టేసుకుంటున్నాను చేంజ్ ఓవర్కి. సారీ, ఇది చేంజ్ ఓవర్ కాదు, 10-12. ఈ దీనికి కలెక్షన్ ఇళ్ళకి వస్తుంది కదా, అందుకే ఎంసీ బాక్స్ నుంచి దానికోసం ఎర్తింగ్ రాడ్ కోసం నేను హోల్డ్ చేసుకుంటున్నా. చూడండి హోల్ పడ్డది. మనం వాటర్ పోయాలి ఫస్ట్, ఎందుకంటే వేడిగా ఉంటుంది, కాలుతుంది. అందుకే కొంచెం వాటర్ పోసుకొని మనం సేఫ్టీ మనం ముఖ్యం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎర్తింగ్ ఫిట్ చేస్తా. తర్వాత చూడండి నేను 10-12 ఫిట్ చేసేసిన. రెడ్ ఎల్లో బ్లూ బ్లాక్ సేమ్ మీరు ఇట్లనే ఫిట్ చేసుకోండి. నేను ఇన్కమింగ్ ఇట్లా ఫిట్ చేసేసిన. చూడండి ఇన్కమింగ్ ఇట్లా ఫిట్ చేసి నేను ఎంసీ బాక్స్ ఇట్లా ఇచ్చేసిన. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు హోల్స్ వేసుకున్నా కదా, అది దీనికోసమే. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే